మీకు ఈ సంవత్సరంలో ఒకసారైనా రైతు భరోసా రైతు భరోసా రోజు పడుతుందండి. రోజు రైతు భరోసా పడుతుంది, రోజు అమ్మఒడి వస్తుంది. మేము అసలు చాలా బస్సులు కూడా రోజు వస్తున్నాయండి. కానీ మాకు ఎక్కడానికి వాళ్ళు కండక్టర్లు డోర్లు తీయట్లా. చంద్రబాబు నాయుడు గారు కనపడ్డా, పవన్ కళ్యాణ్ గారు కనపడ్డా, పాపం మోడీ గారు వీళ్ళిద్దరు నమ్మి మోసపోయాడు. నిజంగా మోడీ గారు ఆయనకి మంచి గుడ్డీలు ఉంది, కానీ ఆయన వీళ్ళిద్దరిని లేదు లమ్ము జంపుని పెట్టుకొని ఆయనకి చెడ్డ పేరు వస్తుంది. ఇప్పుడు సనాతన ధర్మం అనే ఒకటి కొత్త నినాదం తీసుకొచ్చాడు. అసలు స్టేజ్ ఎక్కాక డిప్యూటీ సీఎం గారు అటు ఇటు ఊగుతుంటారు. కానీ సనాతన ధర్మం ఈ వ్యవహారాలు అసలు పదవి వచ్చినాక ఏమైపోయింది? ఏమండి, ఇప్పుడు ఒకటండి, ఆయన పార్టీని కాపాడడానికి వచ్చాడు. సనాతన ధర్మం కాదు, ఏమీ కాదు. ఇప్పుడు తిరుపతిలో ఇన్ని సంవత్సరాల నుంచి ఇన్ని గవర్నమెంట్లు వచ్చిన తిరుపతిలో ఇన్ని యాక్షన్లు జరిగాయా? అనవసరం వెంకటేశ్వర స్వామి విషయంలో కలబెట్టారు. నేను లడ్డులో కల్తీ అన్నారు, ఎక్కడ నిరూపించగలిగారా? వెంకటేశ్వర స్వామి విషయంలో ఎవరు నిలబెట్టినా కూడా ఎన్ని విధాలుగా అరాచకాలు జరుగుతున్నాయి, అపచారాలు జరుగుతున్నాయి. ఇవన్నీ ఆయన తెలుసు పెద్ద ఆయనకి. కాబట్టి కాలం కోసం ఎదురు చూస్తున్నాడు. సనాతన ధర్మం లేదు, ఏమీ లేదండి. అంతా ఇది ఒక ఎలక్షన్ స్టంట్ అంతే. ఇప్పుడు 2029 కాదు 34 అయినా కానీ జగన్మోహన్ రెడ్డి రాడు. ఈ కూటమి ప్రభుత్వం కలిసిన రోజులు రాదు అంటారు. కూటమి ప్రభుత్వం కలిసి ఉంటుందా లేదా ఏమైనా విడాకులు తీసుకునే అవకాశం ఉందా? ఏమండి, వాళ్ళు కలిసి ఉండాలని మేము కోరుకుంటున్నామండి. వాళ్ళు విడిపోవద్దు, వాళ్ళు కలిసే ఉండాలి. వాళ్ళు కలిసి ఉంటేనే మాకు, ఎందుకంటే వాళ్ళు చూశారు, వాళ్ళకి 124 సీట్లు ఇచ్చారంటే వాళ్ళు ఎలా చేయాలి? వాళ్ళు కలిసి ఉండాలి. ఈసారి 11 సీట్లు వాళ్ళకు కూడా రావు. మేము ఈ విషయంలో మాత్రం ప్రజలు చాలా బాధపడుతున్నాం, అన్ని విధాలు బాధపడుతున్నాం. సంవత్సరం రోజుల్లో అదే 1 ఇయర్ క్రితం జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఈ రకంగా బయటకు వచ్చారు జనం. కరోనా టైంలో అన్నగా నిలబడ్డాడు. సంవత్సరం కాకుండా ఈ రకంగా రోడ్ల మీద జనం వచ్చారంటే ఎంత వ్యతిరేకత ఉందో మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం సంవత్సరం కాలంలో ఎన్ని అభివృద్ధి కావాలా లేదు, ఒక అమరావతికే వాళ్ళ అమరావతి చంద్రబాబు సంబంధించిన మనుషుల కోసం చేస్తున్నారా లేకపోతే రాష్ట్ర ప్రయోజనాల కోసం అమరావతి అభివృద్ధి? ఏమండి, రాష్ట్ర ప్రయోజనాలు అంటే ఇప్పుడు ఎలా ఉంటుంది? మంచి చేస్తారంటే ఎవరు నమ్మరు. చంద్రబాబు లాస్ట్ టైం అమరావతి అన్నాడు, పోలవరం అన్నాడు, రెండు పూర్తి చేశాడుగా. అమరావతి చేశాడు, పోలవరం చేశాడు. ఈసారి కూడా అదే పరిస్థితి. అమరావతి అంటాడు కానీ అమరావతి చేయలేడు. రాష్ట్రాన్ని 4 విధాలుగా చెడగొడుతున్నాడు. కొంతమంది జనాల అభిప్రాయం ఏంటంటే వాళ్ళకు సంబంధించిన వాళ్ళ కోసము అమరావతి ఒక్కదాన్ని అయితే వరకు అభివృద్ధి అనేది అందరికంటే ముందుగా చూపించేది అదేను, కొంతమంది ఏమి చేయడానికి కొంతమంది ప్రజల అభిప్రాయం. కానీ ఇక్కడ కులాల గురించి మాట్లాడడం తప్పండి. అమరావతి అంటే మేము చెప్పేది కులం గురించి కాదు, కొంతమంది అతను సంబంధించిన మనుషుల కోసం అమరావతి చేస్తాడు కానీ రియల్ ఎస్టేట్ కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం అయితే చేయడం వాస్తవం. అది మాత్రం వాస్తవం. కొంతమంది రాజధాని అందరిది కాదు, కొందరిదే రాజధాని. దీన్ని జగనన్న గట్టిగా తీసుకెళ్లాలి జనంలోకి. రాజధాని అందరిది అనే దాని బదులు కొందరిది అంటమే బాగుంది. ఇప్పుడు నిన్న ఒక విషయం, గత 2 రోజులు ఒక విషయం జరిగింది. ఇప్పుడు వైజాగ్ని ఆర్థిక రాజధానిగా అయితే బాగుంటుందని చంద్రబాబు నాయుడు అన్నారు. అదే జగనన్న ప్రభుత్వంలో ఆర్థిక రాజధాని అంటే కడపలు వచ్చారు, అక్కడ ఎవరు ఉండరు అని అప్పట్లో కొన్ని వైసీపీ ప్రభుత్వానికి ఆపోజిట్ న్యూస్ ఛానల్ వేసాయి. ఇప్పుడు దాని మీద మీ అభిప్రాయం ఏంటండి? అదేనండి, ఇప్పుడు మీడియా కూడా ఎలా తయారైందంటే వన్ సైడ్ అయిపోయింది. నిజాయితీగా మాట్లాడితే అరెస్టులు చేస్తున్నారని వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే, ఆ రోజు రాయలసీమ వాళ్ళందరూ వచ్చి వైజాగ్ ఏదో దుమ్మి అయిపోతుంది, వైజాగ్ని మొత్తం రాయలసీమ కబ్జా చేసిందని మాట్లాడారు. మరి ఈరోజు ఆర్థిక రాజధాని అయినప్పుడు వైజాగ్ని ఎవరు కబ్జా? చిత్తూరు వాళ్ళు చేస్తారా, లేదా గుంటూరు వాళ్ళు చేస్తారా, లేదా కృష్ణా జిల్లా ఒక నువ్వు చెప్పిన ధనికులు చేస్తారా? ఇవన్నీ ఉత్తమాటలండి. జగన్మోహన్ రెడ్డి చెప్పింది 3 రాజధానులు పక్క. ఏ రాజధాని ఇదే జరిగింది ఆంధ్రప్రదేశ్లో. కర్నూలులో హైకోర్టు పెట్టాల్సిందే, అమరావతిలో రాజధాని ఉండాల్సిందే, ఆర్థిక రాజధాని వైజాగ్ ఉండాల్సిందే. ఈ 3 ఎప్పటికైనా కరెక్ట్గా ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి చెప్పిన వాడు చేస్తాడు, చెప్పిందే చెప్తాడు, చేసిందే చెప్తాడు. వీళ్ళలాగా గంటకు ఒక మాట మాట్లాడు. వీళ్ళ ముగ్గురు కలిసే ఉండాలి. ఈసారి డిపాజిట్లు కూడా ముగ్గురికి. చూస్తున్నారు కదా, ఒక చేమకుర్తి పట్టణానికి ఒక రైతు ఆయన ఆవేదన చూశారు కదా జనాలు ఎలా ఉందనేది.